కరోజల్ అనమాట. కరోజల్ అంటే మనకెలా ఉంటదంటే, జస్ట్ ఇక్కడ చూడు. జస్ట్ ఇలా స్లైడ్స్ 1 మినిట్. అదే షేర్ అవ్వలేదు. షేర్ చేయలేదు. ఒకసారి చూస్తున్నా. కరోజల్ అంటే మనకి నేను ఏం క్లిక్ చేయకుండానే అది ఆటోమేటిక్‌గా ఎళ్తది నార్మల్‌గా. ఒకసారి చూడు. ఇలా స్లైడ్స్ లాగా ఎళ్ళేదనమాట. లేదు క్లిక్ చేసినా వెళ్ళాలి. లేదు ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి మనకి. ఈ ఐకాన్స్ మీదైనా సరే మనం వెళ్ళాలి. సో, ఇలాంటి వాటిని మనం ఎలా చేస్తాము ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. సో, నార్మల్‌గా మనకు కావాల్సిన ఇమేజెస్ తీసుకుంటున్నా నేను. మన 3 ఇమేజెస్ కావాలి. ఆ 3 ఇమేజెస్ నేను తీసుకుంటాను. ఒక కంటైనర్‌లో 3 ఇమేజెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 3 ఇమేజెస్‌ని బేస్ చేసుకొని మనం ఎలా కరోజల్‌ని ఫార్మ్ చేస్తామో చూద్దాం. 3 ఇమేజెస్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఈ 3 ఇమేజెస్‌లో ఫస్ట్ ఇమేజ్ మనకు టాప్‌లో ఉండాలి మనకి. రిమైనింగ్ అన్నీ హైడ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం కరోజల్ ఇన్నర్ లోపల మెయిన్ పేరెంట్ కరోజల్ ఇన్నర్ లోపల ఐటమ్ అనే క్లాస్ తీసుకోవాలి. ఎవ్రీ ఇమేజ్‌కి ఐటమ్ అనే క్లాస్ ఉండాలి మనకి. అన్నిటికి నేను ఇస్తాను. వచ్చేసి క్లోజ్ చేద్దాం. సో, ఎవరి ఇమేజ్ వచ్చేసి ఐటమ్ తీసుకోవాలి. ఎవరి ఇమేజ్ వచ్చేసి మనం క్లోజ్ చేయాలి. ఇలా కంటైనర్ కరోజల్ ఇన్నర్ ఐటమ్ 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 లోపల ఇమేజ్ 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 అనేసి తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అన్నీ హైడ్ అయిపోయినాయి. సో, మనకి ఏ ఇమేజ్ కనిపించాలి? ఫస్ట్ ఇమేజ్ కనిపించాలి. ఆ ఇమేజ్‌కి ఏం తీసుకోవాలంటే యాక్టివ్ అనే క్లాస్ తీసుకోవాలి. యాక్టివ్ అనే క్లాస్ తీసుకుంటే మనకు ఆ ఇమేజ్ కనిపిస్తది. ఇప్పుడు మనకి ఇది ఏమవ్వాలి? మనం ఏం అవ్వకన్నా సరే అది స్లైడ్ అవ్వాలి మనకు ఉండే ఇమేజెస్. అందుకోసం మనం ఏం చేయాలి? ఈ కరోజల్ ఇన్నర్ పైన గల్లా ఇంకొక ఇంకొక పేరెంట్ తీసుకోవాలి మనం. ఇంకో పేరెంట్ తీసుకొని దానికి కరోజల్ క్లాస్ అనమాట. ఐడియా అవసరం లేదు. డేటా రైట్ కరోజల్. ఈడ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఇది. కరోజల్ క్లాస్ కరోజల్ అండ్ డేటా రైట్ కరోజల్ అనమాట. చూద్దాం. ఇప్పుడు నేనేమన్నా చూడండి. చూడండి. అవే రీప్లేస్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు ఈ రీప్లేస్ అవ్వకుండా మనకి స్లైడ్ అవుతూ కనిపించాలి అంటే స్లైడ్ అనే క్లాస్ ఉంది మనకి. స్లైడ్. స్లైడ్ యూజ్ చేసి స్లైడ్ అయితే వెళ్తాయి మనకి. చూడండి స్లైడ్ అవుతూ వెళ్తున్నాయి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ డాట్స్ రావాలి మనకి. అది కరోజల్ ఇండికేటర్స్ అన్నమాట అవి. డేటా రైట్ లోపలే మనం రాసుకోవాలి. దీని లోపలే రాయాలి. ఇప్పుడు దీనికంటూ ఒక ఐడి తీసుకోవాలి. ఎందుకంటే ఈ కరోజల్‌లోనే మనకు ఇమేజెస్ అన్నీ ఉన్నాయి మనకి. దీనికంటూ ఒక ఐడి తీసుకుంటున్నాం. మై ఇమేజెస్ అనేసి. ఇప్పుడు ఇక్కడ తీసుకొని చూడండి. ఓఎల్ కరోజల్ ఇండికేటర్స్ ఇవన్నీ వచ్చేసి మీకు నార్మల్‌గా వచ్చేసి అన్ని తీయేస్తాను. అన్ని టైప్ చేసి చూపిస్తాను మీకు. ఇది. ఇప్పుడు ఈ అవుట్‌పుట్ చూద్దాం మనం. 3 ఇచ్చాం ఎల్ఐస్, 3 ఎల్ఐస్ ఇచ్చాం కాబట్టి 3 ఇమేజెస్‌కి 3 ఎల్ఐస్ వచ్చాయి. ఇన్ కేస్ నేను పొరపాటున ఏదో ఫోర్త్ ఎల్ఐ కూడా నేను ఇచ్చాను. సరే అవుట్‌పుట్ చూద్దాం మనం. 4 ఎల్ఐస్ వచ్చాయి. ఒకసారి అది రొటేట్ అవుతాయి చూడండి ఒకసారి ఇమేజెస్. ఏదైతే మనకి ఇమేజ్ ఎళ్తాదో దానికి సంబంధించిన పర్టిక్యులర్ రౌండ్ వచ్చేసి యాక్టివ్ అవుతుంది చూడండి. సెకండ్‌ది అయింది, థర్డ్‌ది అయింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్‌ది అయింది. సో, ఫోర్త్ వన్ నీకు లేదు ఇమేజ్. ఫోర్త్ వన్ లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఇమేజ్ నీకు యాక్టివ్ రావట్లేదనమాట.
ఫస్ట్ 3నే అవుతున్నాయి. అంటే 3 ఇమేజెస్ మీకున్నాయి కాబట్టి 3 మాత్రమే అవుతున్నాయన్నమాట. అందుకోసం ఎక్స్‌ట్రా మీరు రాసుకున్నా సరే అది అప్లై అవ్వదన్నమాట మనకి. అందుకోసం మనకి ఎన్నైతే ఇమేజెస్ ఉంటాయి అన్ని ఎల్ఐస్ పెట్టుకుంటే అన్ని డాట్స్ వస్తాయి మనకి. ఈ డాట్స్ వచ్చేసి మన సీఎస్ఎస్ ఫార్మాట్‌తోనే మీకు ఎడిట్ చేసుంటారు ఇది. ఈ డాట్స్ కాకుండా మీరు ఏదైనా సరే ఎక్స్‌ట్రాగా మీరు చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి. కర్వ్స్ ఇండికేటర్స్‌లో ఎల్‌లైన్ వచ్చేసి ఇప్పుడు చూడండి విడ్త్ వచ్చేసి 10 అండ్ బార్డర్ రేడియస్ ఇచ్చారు. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే కొద్దిగా ఎక్కువ ఇస్తాను విడ్త్. ఇలా ఇస్తాను. అప్పుడు చూడండి మనకి విడ్త్ ఎలా కావాలంటే అలా వస్తది మనకి విడ్త్. విడ్త్ యాక్టివ్ అవ్వాలనుకోవాలండి. ఇప్పుడు ఎల్ఐ వచ్చేసి యాక్టివ్ అవ్వాలి మనకి. యాక్టివ్ అనే క్లాస్ అప్లై చేసినప్పుడు మళ్ళీ విడ్త్ వచ్చేసి మనకి వేరేది ఉంటది మనకి. ఇది వెళ్ళిపోతూనే ఉంది. యాక్టివ్ అనే క్లాస్ ఇచ్చింటాం కాబట్టి వాటికి అలాగే ఉంటది. ఇప్పుడు యాక్టివ్ అనే క్లాస్ తీసుకుంటే మనకి ఇది ఈడ యాక్టివ్ చూడండి. విడ్త్ చూడండి 12 ఇచ్చారు మనకి. సో, కొద్దిగా ఎక్కువ పెంచుతున్నాను. సో, ఇప్పుడు అక్కడ ఎంతైతే యాక్టివ్ ఉంటదో అదే యాక్టివ్ వాల్యూ ఇక్కడ ఇచ్చామనేసి అనుకుంటే వాటికి కూడా అదే అప్లై అవుతది. ఇప్పుడు కలర్ చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాక్టివ్‌కి మనకు రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ ఇవ్వచ్చు. బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి ఇంతకు ముందున్న డాట్స్ వచ్చేసి ఇప్పుడు ఏ రకంగా మారాయో చూడండి. విడ్త్ పెంచుకున్న ఏదైనా సరే మనం ఆ స్టైల్స్‌ని ఓవర్ రైట్ చేసుకోవాలన్నమాట. ఆ స్టైల్స్‌ని తీసుకొని మనం రాసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఇవి ఇక్కడ కాకుండా కింద ఉండాలంటే ఆ పొజిషన్ మనం ఇచ్చుకోవాలి. రైట్‌లో ఉండాలంటే రైట్ పొజిషన్ ఇచ్చుకోవాలి. లెఫ్ట్‌లో ఉండాలంటే లెఫ్ట్ పొజిషన్ ఇచ్చుకోవాలి. ఏదైనా సరే మీరు రాసుకునే పొజిషన్ బట్టి బేస్ చేసుకొని మీకుంటదన్నమాట. మళ్ళీ ఇవి రిఫ్రెష్ చేస్తే ఎళ్ళిపోతాయి. మీరైతే చేంజ్ చేసుకోవాలి. మీరు రాసుకోవాలన్నమాట అవన్నీ. ఓకేనా? ఇప్పుడు వీటిని క్లిక్ చేసి వర్క్ అవ్వవు చూడండి. వీటిని క్లిక్ చేసి వీటికి వర్క్ అవ్వవు. ఎందుకంటే మనం రాయలేదు. ఇప్పుడు వీటికి రాయాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు మనకు రాయాలనేసి. ఇప్పుడు వీటిని క్లిక్ చేస్తే మనకి ఏది రాయాలి అనేసి ఇక్కడ మెయిన్. సో, డిఫాల్ట్‌గా ఫస్ట్ వాల్యూ మనకి యాక్టివ్‌లో ఉండాలి. ఎందుకు అవసరం అంటే ఇప్పుడు చూడండి. మనకు ఆ ఇమేజెస్‌కి, ఇండికేటర్స్‌కి మనకు ఐడెంటిఫై ఉంది. అందుకోసం ఇక్కడ చూడండి. ఫస్ట్ డిఫాల్ట్‌గా మనకు యాక్టివ్‌లో ఉండదు. ఇవన్నీ స్క్రోల్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివ్ వస్తది చూడండి. ఎందుకంటే డిఫాల్ట్‌గా ఇమేజ్ యాక్టివ్‌లో మనం చేశాం. డిఫాల్ట్‌గా మనకి యాక్టివ్ అనేది ఇమేజ్ ఇచ్చాం కాబట్టి దీనికి కూడా యాక్టివ్ ఇవ్వాలి. దీనికి కూడా యాక్టివ్ ఇస్తే మనకు ఆ యాక్టివ్ అనేది మనకు కనిపిస్తదన్నమాట. ఆ యాక్టివ్‌నెస్ మనకు కనిపిస్తది. నెక్స్ట్ మిగతా వచ్చేసి ఆటోమేటిక్‌గా యాక్టివ్స్ అయ్యే వస్తాయన్నమాట మనకి. ఇప్పుడు వీటిని క్లిక్ చేసి ఎళ్ళాలి అంటే మనం ఇక్కడ ఐడీ తీసుకున్నాం. ఈ ఐడీని టార్గెట్ చేయాలంటే డేటా టార్గెట్. డేటా టార్గెట్ ఇమేజెస్. డేటా టార్గెట్. అన్నిటికి ఇవ్వాలి. డేటా టార్గెట్ మై ఇమేజెస్. డేటా టార్గెట్ మై ఇమేజెస్. డేటా టార్గెట్ మై ఇమేజెస్. నెక్స్ట్ డేటా స్లైడ్ 2 అన్నమాట. డేటా స్లైడ్ 2 ఫస్ట్ ఇమేజ్‌కి మనకి ఎంత ఉంటదంటే 0 ఉంటదన్నమాట. ఆ నంబర్ ఇండెక్స్ నంబర్ అన్నమాట మనకిది. డేటా స్లైడ్ 2 ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు 0 అనే నంబర్ ఇండెక్స్ ఉండే ఇమేజ్ మనకు రావాలి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఇమేజ్ అన్నమాట. అండ్ దీనికి సెకండ్ ఇమేజ్ అన్నమాట. కానీ ఇక్కడ హాష్ కదా మనకి. హాష్ ఇక్కడ మనకు ఐడీ అనేసి హాష్. డిఫాల్ట్‌గా 0 ఉంటది మనకి. ఇండెక్స్ నంబర్స్ దానికుంటాయి. అందుకోసం అనేసి ఫస్ట్‌ది 0, సెకండ్ 2 క్లిక్ చేసింటే ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఇంతకుముందు క్లిక్ చేస్తే రావట్లేదు. ఇప్పుడు క్లిక్ చేస్తుంటే వర్క్ అవుతున్నాయి చూడండి. వెంటనే అవుతుంది. క్లిక్ చేస్తున్నాను కాబట్టి వెంటనే అవుతుంది. సో, ఇలా. ఇంకా నెక్స్ట్ కిందకెళ్ళి ఐకాన్స్ అంటే దాని పైన ఇమేజ్ మీద ఐకాన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఐకాన్స్ కోసం ఇది వాడతాం. ఇక్కడ చూడండి ఇమేజ్ హెచ్ఆర్ఎఫ్‌లో ఐడీ అనేసి ఇక్కడ చేసాం. డేటా స్లైడ్ అన్నమాట. ప్రివ్యూ అన్నమాట. ఇది క్లిక్ చేసినప్పుడు ప్రివ్యూకెళ్తాయి. క్లాస్ వచ్చేసి లెఫ్ట్ కరోజల్ కంట్రోల్ అనేసి మనకివ్వాలి. ఇట్లా. ఇట్లా. లెఫ్ట్ కరోజల్ కంట్రోల్, రైట్ కరోజల్ కంట్రోల్. ఇలా. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి. స్లైడ్. యెస్. క్లియర్? ఇదన్నమాట మనకి. హ్మ్. క్లియర్ కదా? ఇది కరోజల్ గురించి.
అండ్ కరోజల్ పైన మనకు టెక్స్ట్ గాని, ఫార్మ్ గాని ఏదైనా సరే మనకుంటది. ఒక్కొక్క ఇమేజ్ మీద ఒక ఫార్మ్ ఉండొచ్చు. ఇంకో ఫార్మ్ మీద ఇంకోది కంటెంట్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. అలా ఉండడానికి మనకేం చేస్తామంటే కరోజల్ క్యాప్షన్ అనేసి అంటారు. అది ఎక్కడ రాయాలంటే ఇక్కడ చూడండి నార్మల్‌గా ఐటెమ్ ఇచ్చాం కదా! ఐటెమ్ లోపల ఇమేజ్ ఇస్తాం. ఇమేజ్ మీద మీకు ఏదైనా సరే కంటెంట్ గాని, స్ట్రక్చర్ గాని, ఏదైనా ఒక ఫార్మ్ గాని ఏదైనా కావాలి అంటే కరోజల్ క్యాప్షన్ ఇచ్చేసి ఆ కరోజల్ క్యాప్షన్‌లో మీరు డిజైన్ చేసుకోవాలిక్కడ. ఇన్ కేస్ ఫార్మ్ అయితే రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇవ్వాలి. ఏదైనా సరే కంటెంట్ అంటే కంటెంట్ ఇవ్వాలి. ఏదైనా బటన్స్ అంటే బటన్స్ ఇవ్వాలి. ఎక్కడ కావాలంటే ఏ పొజిషన్‌లో కావాలంటే ఆ పొజిషన్‌లో మీరు చేసుకోవచ్చనమాట. కరోజల్ క్యాప్షన్ అనేసి పెట్టుకొని రాస్తాం. కరోజల్ ఐటెమ్‌లో ఇక్కడ కరోజల్ క్యాప్షన్ అనేసి ఒక చిల్డ్రన్ అనమాట దానికి గల. చూడండి. ఇప్పుడొచ్చేసి ఇది బుక్ నౌ అనేసి ఇలా ఉంటది. ఇప్పుడు చూడండి ఇంకో దాని మీద వచ్చేసి ఇంకోటి ఏదైనా సరే చికాగో ఇలా ఉంటది. ఇంకోటొచ్చేసి ఏదైనా సరే కంటెంట్ ఉంటది. ఇది సెంటర్‌లోకి రావాలంటే సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తే చూద్దాం. కరోజల్ క్యాప్షన్‌కెళ్తే ఇక్కడ చూడండి లెఫ్ట్, రైట్, టాప్ అనేసింది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తామంటే టాప్ నుంచి మనం ఇస్తాం. టాప్ 0% అనేసి ఇస్తాం. అప్పుడు చూడండి టాప్‌కొచ్చింది మనకి. అందుకోసం టాప్ నుంచి వచ్చేసి 50% అనేసి ఇస్తాను. చూడండి. టాప్‌లో వచ్చేసి 50%లో మనకొచ్చుంటది. ఇప్పుడు దీన్నొచ్చేసి ఇలా బుక్ నౌ అనేసి క్లిక్ చేస్తే మనకి బుక్ నౌకెళ్తది. మనం ఏమైతే రాస్తామో అక్కడికెళ్తది. క్లియరా? ఇది కరోజల్ గురించనమాట. క్లియరా? క్లియరా? క్లియర్ కాలేదా? బటన్ ఏం కాదు. బటన్ స్ట్రక్చర్ అనమాట అది. బటన్‌కే. బటన్ నేనేం రాయలేదే. ఇక్కడ చూడండి బీటీఎన్ ప్రైమరీ అనేసి ఇట్లా రాశాను అంతే. అది జస్ట్ బటన్ అంతే. ఇక్కడ ఏదైనా సరే మీరు రాసుకోవాలి. దీని మీద ఇది ఏంది ఇక్కడ ఫార్మ్ ఉండొచ్చు, లేదా ఒక రో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ ఫార్మ్ మీద ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీద. మీరు కొన్ని ఇమేజెస్ ఏదైనా చూసారు అనుకుంటే, కొన్ని వెబ్‌సైట్స్ చూసారు అనేసి అనుకుంటే, స్లైడ్ దాని మీద వాళ్ళు బుక్ అని రాసింటారు, లేదా కాంటాక్ట్ అని రాసింటాడు. అలాంటి రాసింటాడన్నమాట వాడు. స్లైడ్ మీద. హ్మ్. ఇక్కడగా ఎక్కడికి వచ్చింది మనకి? అట్లేం లేదు. ఇది వచ్చేసి ఇదే. దీన్ని వేరే లింక్ అంటే నేనేమి ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ అనమాట. మోడల్ అనేసి నువ్వు ఎక్కడో చూసే ఉంటావు. జస్ట్ ఇలా ఏదైనా సరే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒక ఫామ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మోడల్ ఎఫెక్ట్ చేసుకోవాలంటే మోడల్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. దానికోసం వచ్చేసి ఒక బటన్ తీసుకున్నాను. డేటా టోగుల్ మోడల్ నుంచి రాస్తాం. అండ్ డేటా టార్గెట్ వచ్చేసి ఆ ఐడితో మనం ఇస్తామంట. ఐడితో ఫస్ట్ ఒక మోడల్ గురించి చెప్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మోడల్లో నేను చూడండి. మోడల్ బాడీ ఒకటి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మెసేజ్ అనేసి ఐడి ఇస్తానో ఇక్కడ చూడండి డేటా టార్గెట్ వచ్చేసి మెసేజ్ అని తీసుకున్నాను. ఇక్కడ మోడల్ అని తీసుకున్నాను క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఉండండి ప్రీ డిఫైన్డ్. ఇక్కడ డేటా టోగుల్ ఇవన్నీ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనం చూస్తే మోడల్ బాడీ ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. అసలు ఎలా ఓపెన్ అవుతుంది, అసలు ఏంటి దాని గురించి చూద్దాం. మనకి ఏదైనా సరే ఒక మోడల్ ఓపెన్ చేయాలంటే కంటెంట్ హైలైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ డల్ అవ్వాలన్నమాట. కంటెంట్ హైలైట్ అవ్వాలంటే మోడల్ కంటెంట్ వేస్తే ఒక డైలాగ్ బాక్స్ తీసుకుంటాం మనం. అది దేనికి తీసుకోవాలంటే మోడల్ బాడీకి తీసుకోవాలి మనం. మోడల్ బాడీకి మనకి మోడల్ కంటెంట్ ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం. మోడల్ కంటెంట్ చూడండి మోడల్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మోడల్ కంటెంట్ మనకు ఒక డైలాగ్ బాక్స్ లాగా రావాలి. అందుకోసం వచ్చేసి మళ్ళీ ఈ మోడల్ కంటెంట్కి డైలాగ్ బాక్స్ అనేసి ఇవ్వాలి మనకు.
ఇవన్నీ మీరు రాయనవసరం లేదు. ఇవన్నీ సబ్జెక్ట్ ప్రకారం ఇట్లా చెప్తున్నాను కాబట్టి అంతే. మీరు ఇవన్నీ డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉంది అంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇలా. ఇప్పుడు దీనికి హెడ్, బాడీ అనేసి నేను రాస్తాను. చూడండి. మోడల్ హెడర్‌లో యాంకర్ ట్యాగ్ మనకు అలర్ట్ అని చెప్పాం కదా! డేటా డిస్మిస్ అలర్ట్ అనేసి. డేటా డిస్మిస్ మోడల్ అనమాట. క్లాస్ వచ్చేసి క్లోజ్ అనమాట. ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది రైట్ సైడ్‌కెళ్తది మనకి. ఇక్కడొచ్చేసి మనకి ఇది మళ్ళీ క్లోజ్ అనమాట డేటా డిస్మిస్. ఇక్కడ చూస్తే మనకు ఫేడ్ ఇస్తున్నాం. ఫేడ్ అంటే ఏందంటే ఫేడ్ అవుతూ ఎళ్తదనమాట మనకి. చూడు ఒకసారి. క్లిక్ ఇట్లా ఫేడింగ్ అవుతూ, ఫేడ్ అవుతూ మనకొస్తదనమాట. ఫేడ్ అవుతూ వస్తది. ఫేడ్ అవుతూ ఎళ్తదనమాట మనకి. ఇది మోడల్ కంటెంట్‌కి వచ్చేసి మోడల్ డైలాగ్స్‌కి వచ్చేసి మోడల్ ఎల్‌జీ అనేసి ఉంది. మోడల్ డైలాగ్స్ రాయాల మనం. మోడల్ ఎల్‌జీ అంటే లార్జ్ అనమాట మనకి. లార్జ్ ఇది. డీఏఎల్ మోడల్. లార్జ్ ఇది. అదే గనక మోడల్ ఎస్ఎం అనేసి ఉంది. ఎస్ఎం అనేసి పెట్టుకుంటే మోడల్ ఎస్ఎం అవుతది మనకి. ఏదైనా వీడియో డౌట్ ఉందంటే ఆ వీడియోలో చూడండి మీకు క్లారిటీ వస్తది. ఎస్ఎం అంటారు. నార్మల్‌గా ఇందాక మనం డిస్కస్ చేసింది ఏందంటే మీడియం అనమాట అది. ఇది మీడియం సైజ్ ఉంటది మనకి. చూసారా? మీడియం సైజ్. ఓకేనా? ఇట్లా ఈ మోడల్ గురించి. అదే గనక ఈ మోడల్ బాడీలో ఫార్మ్ ఇస్తున్నా చూడండి. ఫార్మ్ ఇస్తున్నాను అంతే. ఫార్మ్ వచ్చేసి డిజైన్ చేస్తున్నా. ఏదైనా ఈమెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని ఏదైనా సరే మనం ఇస్తున్నాం. ఇదొచ్చేసి మనకి ఇట్లా ఫార్మ్ వస్తది మనకి. ఎలా అయితే మనం డిజైన్ చేసుకుంటామో అలాగే మనకి ఫార్మ్ వచ్చేసి ఓపెన్ అవుతది. ఓకేనా? ఒక ప్రాజెక్ట్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్‌ని కూడా మీరు కంప్లీట్ చేయండి. క్రిస్పీ కదా మీరు చేసింది? ఇంకా 2, 3 ప్రాజెక్ట్స్ చేస్తే ఇంకా బాగుంటదనమాట మీకి. ఓకేనా? హలో! ఉన్నారా? ఓకే. ఓకే. ఇక్కడ చూడండి నేను నావ్ బార్ టాపిక్ చెప్పాను కదా! ఆ నావ్ బార్ టాపిక్ యూజ్ చేసుకొని ఇక్కడ చేయాలన్నమాట. ఇది నార్మల్‌గా యువెల్‌లో ఎల్ఐ పెట్టుకొని మీరు చేయొచ్చు. ఎందుకంటే వీటికి యాంకర్ ట్యాగ్ అవసరం లేదు కాబట్టి యువెల్‌లో ఎల్ఐ పెట్టుకొని మీరు చేయొచ్చు. దానికంటే ఒక డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకొని మీరు సీఎస్ఎస్‌లో ఎలాగైతే చేశారో అలాగే చేయొచ్చు ఇక్కడ. ఇదొచ్చేసి నావ్ బార్ టాపిక్. ఇదొచ్చేసి కరోజల్ టాపిక్. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే మీరు ఎలా డివైడ్ చేస్తారు? కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6 ఒక రో తీసుకుంటారు. కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6 చేస్తారు. ఫస్ట్ ఎల్‌జీ6లో వచ్చేసి కరోజల్ తీసుకోవాలి మీరు. ఆ కరోజల్ మీద కరోజల్ ఐటెమ్‌లోనే మీరు ఇవ్వచ్చు. లేదా దాని మీద ఇంకోటి ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఒకసారి కరోజల్ టాపిక్ ఇది. మీరు చేయండి. నేనేమైనా డౌట్ వచ్చినా నేను చెప్తాను. మళ్ళీ ఇక్కడొచ్చేసి 2 అన్‌ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. కాల్ ఎల్‌జీ8 తీసుకోండి. కాల్ ఎల్‌జీ4 తీసుకోండి. మళ్ళీ కాల్ ఎల్‌జీ8లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ కాల్ ఎల్‌జీ3 అనేసి తీసుకుంటారు దాని లోపల. ఒక రో లోపల ఒక కాలమ్ లోపల మళ్ళీ ఒక రో తీసుకొని ఆ రోని మళ్ళీ 4 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలి. మరి దీన్ని ఈ డిజైన్ చేయాలి మీరు. మళ్ళీ ఇక్కడ ఒక కరోజల్ తీసుకోండి ఇక్కడ. కరోజల్ లాగా మీరు చేయండి. ఓన్లీ 3నే కాదు ఇంకా కొన్ని వచ్చేట్టు చేసుకోండి. 1, 2, 3 సో 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట మనకి. కరోజల్ లాగా ఏం చేయండి. లేదా ఎలా అయినా సరే మీరు చేస్తే మీరు దాన్ని బట్టి నేను చూస్తానన్నమాట. మీకు ఏది కావాలంటే ఏది బెటర్ అనుకుంటే అది చేయండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్. ఇదంతా ఒక రోగా తీసుకొని కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6 ఇట్లా 4 ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ 4 ఇలాగే మనకు డిస్‌ప్లే అవుతాయి. ఈ ఓవరాల్‌గా ఒకదానికి పేరెంట్‌గా ఎల్‌జీ6 అని అది రో తీసుకొని దాంట్లో ఒక్కొక్క దానికి కాల్ ఎల్‌జీ6 అని తీసుకున్నా సరే ఒక రోకి మనకు ఎన్ని పడతాయి? 12 పడతాయి. అంతే కదా! ఒక రోకి 12 కదా మనకొచ్చేది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అవును. కాల్ ఎల్‌జీ6, కాల్ ఎల్‌జీ6 తీసుకుంటే 2 వస్తాయి మనకు అంతే ఒక రోకి. అదే రోలో ఇంకా 4 తీసుకున్నామంటే ఫస్ట్ 2 వస్తాయి. మళ్ళీ తర్వాత 2 వస్తాయి. ఇక్కడ పొజిషన్ టాపిక్, పొజిషన్ రిలేటివ్ అండ్ పొజిషన్ అబ్సల్యూట్ తీసుకొని దీని మీద బ్లాగ్ 1, బ్లాగ్ ఇలాంటివి మీరు చేయొచ్చనమాట. ట్రై చేయండి. చెప్తాను. ఇది జంబోట్రన్ వాడుకోవచ్చు కావాలంటే. ఇక్కడొచ్చేసి ఇమేజ్ గ్రూప్ అనేసి అది ఇన్‌పుట్ గ్రూప్ అనేసి వాడింటాం కదా! ఆ ఇన్‌పుట్ గ్రూప్‌తో ఇలా చేయొచ్చు.
ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు మీరు. కాల్ LG3, కాల్ LG3, కాల్ LG3, కాల్ LG3 అని పెట్టుకొని. రిమైనింగ్ ప్యాడింగ్ అయినా సరే, కలర్స్ అయినా సరే, ఏదైనా సరే మీరు CSSలో ఎలాగైతే సెలెక్టర్ తీసుకొని రాశారో, ఇక్కడ కూడా మీ ఓన్ సెలెక్టర్ తీసుకోవచ్చు దానికి. మీ ఓన్ సెలెక్టర్ తీసుకొని దానికంటూ మీరు స్టైల్స్ రాయొచ్చనమాట. సో, ఆల్రెడీ దీంట్లో ఉంది. మీరు ఓన్లీ టైం వేస్ట్ చేసుకోకుండా కంటెంట్ మళ్ళీ టైప్ చేయకుండా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్‌లో ఉండే కంటెంటే కాపీ పేస్ట్ చేసుకోండి. ఆ కంటెంటే కాపీ పేస్ట్ చేసుకొని ఆ డిజైన్ వచ్చేసి నాకు బూస్టప్‌లో చేయాలన్నమాట. ఇమేజ్ ఎక్కడొచ్చినా సరే ఇమేజ్ రెస్పాన్సివ్‌నెస్ వాడండి. ఇమేజ్ ఎక్కడ వాడినా సరే ఇమేజ్ రెస్పాన్సివ్ అనే క్లాస్ నేమ్ వాడాలి. ఓకేనా? ఇది ఎక్స్‌ప్లనేషన్. ఒక్కసారి అయితే మీరు చూడండి. ఏమైనా డౌట్ ఉందంటే నేను ఫ్రైడే రోజు తీసుకుంటా కదా క్లాసు. ఫ్రైడే మీకు చెప్తానన్నమాట.